యూరియాకి ఆల్టర్నేటివ్ గా ఏమన్నా యూస్ చేయొచ్చా? చేయొచ్చు కుమార్ గారు, తప్పకుండా. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో యూరియా ఒకటే ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కాదు. ఇంకా ఆల్టర్నేటివ్ గా మనం నానో యూరియా యూస్ చేసుకోవచ్చు. నానో యూరియా వచ్చేసి ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది. 100 ml per acre స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. అది కూడా 60 to 70 లీటర్స్ ఆఫ్ వాటర్ తోటి. ఇదొకటి. అలాగే మనం కాల్షియం నైట్రేట్ కూడా యూస్ చేయొచ్చు. ఇందులో కాల్షియం ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది. ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఇందులో కాల్షియం వచ్చేసి బ్యాక్టీరియల్ బ్లైట్, ఫంగల్ డిసీజెస్ రాకుండా యూజ్ అవుతుంది. ఫస్ట్ నైట్రోజన్ వర్క్ ఎట్లా అంటే ప్లాంట్ టిల్లరింగ్ కోసం, గ్రోతింగ్ కోసం, ఇంకా గ్రీనరీ రావడం కోసం, ప్లాంట్ అంటే హీల్డింగ్ పర్పస్ లో హెల్ప్ అవుతుంది అని చెప్పాను కదా. నైట్రోజన్ వర్క్ అయితే ఇలా ఉంటుంది. ఇంకొకటి ఫస్ట్ డోస్ లో 10 kg per acre వేసుకోవచ్చు. అదే బెట్ట భూములలో అయితే 5 kgs per acre వేసుకోవాలి. ఇది కాకుండా మళ్ళీ సెకండ్ డోస్ వచ్చేసి అమోనియం సల్ఫేట్ వేసుకోవాలి. అమోనియం సల్ఫేట్ వచ్చేసి 20 kg per acre వేసుకోవాలి. ఇది వచ్చేసి రిప్రొడక్టివ్ గ్రోత్ మంచిగా ఉండడం కోసం అని చెప్పి హెల్ప్ చేస్తుంది. అదే ఒక కంకులు ఈనే టైంలో బాగా తోడ్పడుతుంది ఇది. సో ఇలా 2 డోస్ వేసుకోవచ్చు. కాల్షియం నైట్రేట్ ఇంకా అమోనియం సల్ఫేట్ వేసుకోవచ్చు.